ఉద్దేశంతో అంత రిస్క్ అయితే చైనా మటుకు చేయదు అన్నది మనం చూసుకోవాలి. అంటే ఓపెన్ గా చేయకపోయినా కూడా ఇండైరెక్ట్ గా ఏదైనా హెల్ప్ చేయడము ఇలాంటివి చేసే అవకాశాలు మనము యూ కాంట్ రూల్ ఇట్ అవుట్ అని నేను అనుకుంటాను. సరే, ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి చూస్తే నీళ్ల కోసమే కటకటలాడిపోతున్నదట. ఇంకా చాలా దుర్భరమైన పరిస్థితులకి రోజు రోజు దిగజారుకుండే సిచ్యువేషన్. ఇలాంటి టైంలో ఒకవేళ వారని అవ్వడమనో లేకపోతే వేరే అంశమనో ఏదన్నా కానీ వీళ్ళు స్టార్ట్ చేస్తే భారత్ నుంచి అన్యాయంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నట్టేనా? ఎందుకంటే భారత్ ఎప్పుడు కూడా ఐ థింక్ ఇంతకుముందు వెంటపాటి పుల్లారావు గారు మాట్లాడినారు, భారత్ ఎప్పుడు కూడా అగ్రెసివ్ గా ముందుకు ఎప్పుడు వేయలేదు. మీరు యాక్చువల్ గా భారతదేశం యొక్క మిలిటరీ మూవ్మెంట్స్ ఇవి చూసుకుంటే ఎక్సెప్ట్ 87లో 1987వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జనరల్ సుందర్జీ అని ఆయన హీ వాజ్ ది ఆర్మీ చీఫ్. అప్పుడు ఆయన ఆర్మీ మోడర్నైజేషన్ ఇవన్నీ కూడా వారు మొదలు పెట్టారు ఆ టైం. ఆ సమయంలో భారతదేశం మోహరింపులు, తర్వాత వచ్చేసి మెకనైజేషన్ ఆఫ్ ఇన్ఫంట్రీ ఇవన్నీ కూడా పెద్ద మొత్తంలో జనరల్ సుందర్జీ అధ్యక్షతన జరిగాయి ఆయన ఉన్నప్పుడు. ఆ సమయంలో భారతదేశం అక్కడ బార్డర్ వెనుక ఎల్ఓసి దగ్గర వాళ్ళ మూమెంట్స్ అన్నవి చేశారు ఆ టైంలో. అది తప్ప మిగతా అన్ని సందర్భాలలో ప్రతిసారి కూడా పాకిస్తానే అగ్రెసివ్ గా ఉండింది. 47-48 యుద్ధం తీసుకున్న వాళ్లే అక్కడ ట్రైబల్ రూపంలో వచ్చి మన కశ్మీర్ లో ఆక్రమణకు వాళ్లే పాల్పడ్డారు. తర్వాత 65 తీసుకున్న, 71 తీసుకున్న, ఈవెన్ కార్గిల్ తీసుకున్న, ముందు అగ్రెసివ్ గా భూమికి తీసుకున్నది పాకిస్తాన్. ఆ తర్వాత దానికి రియాక్షన్ గా భారతదేశం ముందుకు వచ్చింది. ఈవెన్ 2001వ సంవత్సరంలో పార్లమెంట్ అటాక్ కావచ్చు మీరు చూస్తే, ఆ తర్వాత 2008లో ముంబై అటాక్ కావచ్చు, 2016లో ఊరి అటాక్ కావచ్చు, 2019లో పుల్వామా అటాక్ కావచ్చు, ఇప్పుడు 2025లో పెహల్గావ్ అటాక్ కావచ్చు. ఇవన్నీ చూస్తే ముందు అగ్రెసివ్ గా ఫస్ట్ చేసింది పాకిస్తాన్, ఆ తర్వాత భారతదేశం దానికి స్పందించి. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. పాకిస్తాన్ ఏదైతే చేయాలిందో చేసింది, ఇప్పుడు భారతదేశం యొక్క స్పందన ఎలా ఉంటుంది అన్న దాని గురించి మనం చూస్తున్నాం. ఇది ప్రధానంగా. కాబట్టి ఇండియా ఈజ్ నెవర్ అన్ అగ్రెసర్. ఎందుకంటే మన ప్రిన్సిపల్స్ ఆ విధంగా ఉంటాయి, కానీ దానికి కూడా ఓపిక కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది అన్నది కూడా మనం పాకిస్తాన్ గమనించాలి. మీరు అన్నట్టు ఆర్థిక పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది పాకిస్తాన్. వాళ్ళ ప్రజలకు కనీసం వాళ్ళు మీరు అన్నట్టు తాగడానికి నీళ్లు, పాలు, తర్వాత వచ్చేసి తినడానికి బ్రెడ్, వీటి కోసమే వాళ్ళు తల్లడిల్లిపోతున్నారు. సో ఇటువంటి పరిస్థితులలో మీరు అన్నట్టు పాకిస్తాన్ ముందుకు వెళితే డెఫినెట్ గా ఇంటర్నల్ గా సివిల్ వార్ అన్నది అక్కడ మొదలవుతుంది అన్నది దెర్ ఇస్ నో డౌట్. దానికోసం ఏంటంటే కశ్మీరు, మతము ఈ రెండు తీసుకొచ్చి ప్రజలను మళ్ళా డైవర్ట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే వాళ్ళ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాని, ఆర్మీ జనరల్ గాని మాట్లాడిన మాటలు మనం చూసుకుంటూ వెళుతుంటే, లేకుంటే హఫీజ్ సయ్యద్ గాని మిగతా ఈ ఫండమెంటల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడే విషయాలను కూడా మీరు గమనిస్తే చెతావణి ఇచ్చి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నది మనం ముఖ్యంగా గమనించాల్సిన అంశం. సార్ మరొక వైపు ప్రత్యర్థి బలాబలాలు తెలుసుకుంటే ఎవరైనా కాలు దూవుతారు కయ్యానికి. భారత్ బలం ఏంటో పాక్కి తెలుసు, కానీ పదే పదే ఈ కవ్వింపు చర్యలు, ఈ రెచ్చగొట్లాడు, కాల్పుల ఉల్లంఘన ఉన్నప్పటికీ కూడా గత 4-5 రోజులు పెట్టి కూడా బోర్డర్లో మళ్ళీ కాల్పులు కాలుస్తున్నారట. అసలు ఏంటి ధైర్యం ఏంటి? ఏం చూసుకుని? అంటే ఇప్పుడు ఏంటంటే ప్రజలను ఏ విధంగా వాళ్ళ వైపున ఉంచుకోవాలి అన్నది ఒకటి. దానికోసం చూడు పాకిస్తాన్ ఎంత ధైర్యంగా మేము ఇంత జరిగినా కూడా, అంటే వాళ్ళు ఏమంటున్నారంటే అసలు మా ఇన్వాల్వ్మెంట్ లేదు అన్నది వాళ్ళు చేస్తున్న మొదటి క్లెయిమ్. అసలు ఈ సంఘటనతో పాకిస్తాన్ కు సంబంధం లేదంటున్నారు వాళ్ళు. ఇది చూసుకుంటే ఈవెన్ 2008 బాంబే అటాక్ అప్పుడు కూడా ముంబైలో కూడా అదే మాటలు మాట్లాడారు, ఊరిలో అదే మాటలు మాట్లాడారు, పుల్వామాలో కూడా అదే మాటలు మాట్లాడారు. తర్వాత 2001లో ట్విన్ టవర్ బ్లాస్ట్ లో కూడా మా సంబంధం లేవన్నారు. ఫైనల్ గా ఒసామా బిన్ లాడెన్ ఫైనల్ గా పట్టుకుంది పాకిస్తాన్ భూతలం మీదే. అవును, ఈ విధంగా డినయల్ అన్నది పాకిస్తాన్ ప్రతిసారి చేస్తుంటుంది. సో ఈసారి కూడా చేసింది. మన దగ్గర ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా భారతదేశం అన్ని దేశాలకు ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే ఈ టెర్రరిస్టులు ఉపయోగించిన ఆయుధాలు కావచ్చు, లేకుంటే వాళ్ళ నేటివిటీ కావచ్చు, వీటన్నిటి మీద కూడా స్పష్టంగా ఎవిడెన్స్ అన్నది సమర్పించడం జరిగింది. సో ఈ విధమైన పరిస్థితులలో వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అన్నది ఒకదాన్ని గురించి కూడా మాట్లాడుతున్నారు గట్టిగా. అవును, కూడా అణు అస్త్రాలు ఉన్నాయి మా దగ్గర, వాటిని కూడా మేము మోహరించాము. సో ఈ విధంగా
మాట్లాడుతున్న 2-3 స్టేట్మెంట్స్ కూడా మనం చూసాం. కాబట్టి మెయిన్ గా మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి కాబట్టి మరి ఇతర దేశాలు జాగ్రత్తగా ఉండాలి అన్న ఒక ధోరణి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే నార్త్ కొరియాలో కిమ్ ఉంటాడు ప్రెసిడెంట్. అవును. అమెరికా ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రతి 3 నెలలకి ఒకసారి ఒక మిసైల్ ప్రయోగిస్తుంటాడు అవును. వార్ హెడ్ పెట్టి. అంటే ఏంటంటే ఇది అదే అంట, వినాశకాలే విపరీత బుద్ధి అని. సో ఆ విధంగా వినాశం కోరుకునేటప్పుడు ఇటువంటి విపరీత బుద్ధులే పుడతాయి. కాబట్టి దీన్ని గమనించి వాళ్ళు త్వరగా మేమందరం కూడా మా భూభాగం మీద ఉన్న టెర్రరిస్ట్ అందరినీ కూడా మేము పారదోలుతాము, అసలు టెర్రరిజం అన్నదే మా భూమి గడ్డ మీద లేకుండా చేస్తామన్న స్టాండ్ తీసుకోవాలి. కానీ ఈ విధమైన స్టాండ్ తీసుకుంటూ ఇప్పుడు అక్నూర్ సెక్టర్ కావచ్చు, మిగతా సెక్టర్ లో కూడా వాళ్ళు స్మాల్ ఆర్మ్స్ తో ఫైరింగ్ కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది. ఉమ్. మీరు ప్రతిరోజు చూస్తే సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ ఫైరింగ్ జరుగుతుంది, మన వాళ్ళు ఫైర్ ని రిటర్న్ చేస్తున్నారు. ఇది మనకు జరుగుతున్న ప్రధానమైన అంశం. కాబట్టి ఐ థింక్ గుడ్ సెన్స్ ప్రివైల్స్ ఆన్ దెమ్. వాళ్ళు ఈ విధంగా అనవసరంగా ఈ విధమైన చర్యలకు పాల్గొని రేపు కాబోయే వాటికి ప్రజలను బలి చేయకూడదు. ఇది లీడర్షిప్ నిర్ణయం తీసుకోవాలి. ఉమ్. సో ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా బిల్డప్ చేయగలగాలి. భారతదేశం ఆ ప్రయత్నంలోనే ఉంది ఇంటర్నేషనల్ పరంగా కూడా. ఎందుకంటే సుమారుగా 140 దేశాలు ఈ సంఘటన ఖండించాయి. పహల్గావ్లో జరిగిన దాన్ని 140 దేశాలు, ముఖ్యంగా 15 ప్రధానమైన దేశాలన్నీ కూడా ఖండించడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితులలో పాకిస్తాన్ లీడర్షిప్ ఏదైతే ఉందో వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్నది నేను అనుకుంటా. అదర్వైజ్ దే షుడ్ బి రెడీ ఫర్ ది కాన్సిక్వెన్సెస్. ఓకే రాబోయే పరిణామాలకు వాళ్లే బాధ్యత వహించాలన్నది కూడా గ్రహించాల్సిన అవసరం. సార్, కరెక్టే ఖండించడం కరెక్టే, లేకపోతే ఈ రకంగా సంప్రదింపులు జరుగుదాం, దౌత్యపరమైన అంశాలు